వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు విఐపి తాకిడిల విపరీతంగా ఉంది. ఎందుకంటే సమ్మక్క కొద్దిసేపట్లో ఆగమనానికి గుర్తుగా మార్నింగ్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సకల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పూజారులు కూడా తమకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని సమ్మక్క ఆగమనం దాదాపు రాత్రి 7 గంటల ప్రాంతంలో చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఈ ప్రాంతానికి వస్తుంది. నిన్ననే సారణం అయిపోయిన తర్వాత రాత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీ సమేతంగా అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నాడు. ఆయన కాలినడకన అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు ఇబ్బంది ఎదురవుతున్నాయని ఒక మోటార్ సైకిల్ మీద మరికొద్దిసేపు కాలినడకన కూడా పర్యటిస్తూ ఆయన ఈ ప్రాంతం అంతా కూడా కలియతీరడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్, సీతక్క కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలియతిరిగారు. భక్తులను ప్రతి భక్తుని కూడా పరామర్శించారు, అడిగారు, గాయపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్లి పరామర్శించారు. చాలా మంది భక్తులను కూడా అడిగి తెలుసుకొని ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకా ఏమి ఏర్పాట్లు చేయాలి, ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రులు అయిపోయిన తర్వాత, పర్యటన అయిపోయిన తర్వాత దాదాపు ఉదయం 11 గంటల సమయంలో కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి ఓజన్ ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వారు కూడా హామీ ఇస్తూ ఖచ్చితంగా జాతీయ హోదా గతంలో ఏ పర్వదినానికి కూడా ఇయ్యలేదు, అయినప్పటికీ కూడా జాతీయ హోదాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు కేంద్ర మంత్రులు. మరోవైపు రాష్ట్ర మంత్రుల తాకిడి అయిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, మంత్రి సీతకు ఉన్నారు, అడ్లు లక్ష్మణ్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. మిగతా ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరకు సంబంధించి అత్యధిక నిధులు ఖర్చు చేస్తుందని, అట్లాగే కాకుండా నిధులు కాకుండా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందని, ఈ కార్యక్రమాలన్నీ కూడా మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.